ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాలం దేవుడు ఇచ్చిన వాగ్దానం చదువుకుందామా దేవుని బిడ్డలారా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము వాగ్దానము నీ కోసమే. ప్రభు ఇక్కడ మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. దేవుని బిడ్డలారా, మనుషులు ఎవరో వస్తూ ఉన్నారు అంటే కదా, మనం ఎంతో వారి దగ్గరికి వీరి దగ్గరికి అవసరత కొరకు మనం వెళ్తా ఉంటాం. కానీ ఈరోజు దేవునికి ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? మనుషుల దగ్గరికి కాక నువ్వు దేవుని యొద్దకు, నీ ప్రతి అవసరత, నీ ప్రతి సమస్య, నీ ప్రతి కష్టము నువ్వు దేవుని యొద్దకు వచ్చి నువ్వు ఆయన సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన నీ యొద్దకు వచ్చి నీకేది అవసరమో దేవుడు అది నీకు ఇవ్వబోతున్నాడు. అందుకే అంటున్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. వ్యర్థమైన వారి దగ్గరికి వెళ్ళకు. దేవునితో మాట్లాడుతున్నప్పుడు బలం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. దేవుని దగ్గరకు వెళ్ళు, ఆయన సన్నిధిలో గడుపు, ఆయనతో సహవాసం చేయి. ఆయన ఖచ్చితంగా నీ యొద్దకు వచ్చి నిన్ను దీవించి, నిన్ను ఆశీర్వదించి నీ ప్రతి అవసరతలు ఆయన తీర్చబోతున్నాడు. ఈ వాగ్దానం నమ్ము, రిసీవ్ చేసుకో. ఈ దినమంతా దేవుని కృప, కాపుదల, భద్రత, ఆయన కరుణ కటాక్షం, నూతనత, ఆకిరీటము నీకు, నీ ఉద్యోగానికి, ప్రయాణానికి, స్కూల్స్ కి, అన్నిటికీ దేవుని కృప నిత్యము తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ.